సో ఇది చూద్దామండి ఒకసారి. చరిత్రలో నిలవబోతున్న గ్లోబల్ సమ్మిట్ సదస్సుకు సర్వం సిద్ధం. బహుశా నాకు తెలిసినంతవరకు ఇవాళ వేరే వార్త ఉండదు ఏ పత్రికలో కూడా. అదిగో తెలంగాణ రైజింగ్కు వేళాయే అంట. విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు అట. దీనికోసం ఒక సెట్లు వేశారు, మొత్తం కథ కమామిషి. ఇక్కడ సినిమా స్టూడియో కూడా రాబోతుందంట. ఎవరు అజయ్ దేవగన్ సల్మాన్ ఖాన్ మరి ఇద్దరు కలిసి పెడుతున్నారు. సినిమా స్టూడియో అంట, ఇంకేదో అంట, ఏదో అంట. అన్ని పత్రికలు బహుశా 99% పేపర్స్లో ఇది వచ్చి ఉండొచ్చు. ఇదిగో దావోస్ తరహాలో దద్దరిల్లేలా అంట. బ్లాక్ క్యాట్లు, ఆక్టోపస్, గ్రేహౌండ్ బలగాలతో సమ్మిట్ వద్ద పహారా చేస్తున్నారట. మరి దిశలో దీని గురించి రాస్తారు, ఎటువంటి డౌట్ లేదు. వెల్కమ్ టు సమ్మిట్. నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. భారీగా పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారంట. ఇది వెలుగులో అసలు ఆలోచించే అవసరం లేదు. వెలుగులో ఇంకో వార్తే రాయరు వీళ్ళు. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్, అంతర్జాతీయ హంగులతో ఇవాళ రేపు సమ్మిట్. ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబడమే లక్ష్యమట. 1,00,000 కోట్ల పైగా. మాట్లాడదాం అన్ని గురించి ఒక్కసారి. వీళ్ళు రాసుంటారా? వీళ్ళు రాయలేదు పాపం. అంటే వీళ్ళు ప్రతిపక్షం కదా, వీళ్ళు ఎక్కడ రాయలేదు. చిన్న వార్త కూడా రాయలేదా? ఇదిగో ఈ అంశం గురించి మనం అందరికన్నా ముందు మాట్లాడాం. ఈ అంశం గురించి మనం అందరికన్నా ముందు మాట్లాడాం. నాయనా చిన్నానా కన్నా బంగారం, నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు, మరి దానికి డబ్బులు ఎవడిస్తున్నాడయ్యా అని. దీని గురించి మనం చాలా ముందుగా మాట్లాడాం. మెస్సీ ఒక చారిటీ మ్యాచ్ ఆడితేనే, చారిటీ మ్యాచ్ అండి, ఒక చారిటీ మ్యాచ్ ఆడితే అర్జెంటీనా లాంటి, అంటే అర్జెంటీనా కొంచెం పేద దేశం అనమాట. సో అర్జెంటీనా లాంటి కంట్రీకే ఒక చారిటీ మ్యాచ్ ఆడితే మెస్సీ తీసుకునే డబ్బులెంతో తెలుసా మీకు? 8 కోట్లు.